హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకైతే ఒక స్పెషల్ డిష్ చూపించబోతున్నాను. అది గుత్తి వంకాయ, ఎగ్, పొటాటో ఇవన్నీ కలిపేసి నేను కొన్ని వెజిటబుల్స్ తోటి సూప్ పెట్టాను అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. చూసారా గుత్తి వంకాయ ఎలా కుక్ అయిందో? ఈ పులుసు చాలా సూపర్ టేస్టీగా ఉందన్నమాట. ఓకే, ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఎలా చేయాలో ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని సూప్కి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే తాలింపు గింజలు కొన్ని వేసుకోవాలి. ఇవి హీట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇదిగోండి ఆనియన్, పొటాటో, మిల్ మేకర్, టమాటా, ఇవన్నీ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ గుత్తి వంకాయలు కూడా. ఓకే, ఇప్పుడైతే మనం అన్నీ 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్ వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి, టమాటో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే మనం ఒక 1/4 టీ స్పూన్ పసుపు, కొంచెం ఒక చిటికెడ సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ మగ్గటానికి. మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఇది కొంచెం చూడండి ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇవి కూడా వేసుకోవాలన్నమాట. ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పుకొని పొటాటో ఉంది, ఒక పొటాటో కట్ చేశాను నేను వేద్దామని, సూప్లో బాగుంటుందని. మిల్ మేకర్ కూడా వేసుకోండి. మనం ఎలాగో సూప్లోనే కాబట్టి మిల్ మేకర్ హాట్ వాటర్లో వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పేసుకొని చింతపండు సూపు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని హాట్ వాటర్లో నానేసుకున్నాను నేను. సో దాన్ని కొంచెం సూపు కూల్ వాటర్ పోసి దాన్ని కూడా వేసేసాను అనమాట. మనం సూప్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకుంటే ఫైనల్గా కర్రీ అయ్యేసరికి సెట్ అవుతుందన్నమాట. మరీ థిక్గా లేకుండా. మరీ మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి మొత్తం ఒకసారి తిప్పుతున్నాను. పెసరపప్పు ఉంటుంది కదా, అది కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేస్తే ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా కూడా సూప్ కర్రీస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే ఈ కర్రీ డెఫినెట్గా నచ్చుతుంది. ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 10 minutes అలా ఉడకనివ్వాలన్నమాట. వెజిటబుల్స్ అన్నీ కుక్ అవ్వాలి కదా, సో దానికోసం ఈ మొత్తం కుక్ అవ్వడానికి కొంచెం ఒక 10 minutes అట్లా టైం పడుతుంది. మధ్య మధ్యలో ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేసి కలుపుతూ ఉండండి. వెజిటబుల్స్ కుక్ అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీ కుక్ చేసుకోవాలి. ఇందాక మనం ఆనియన్స్ కుక్ అవ్వడానికి కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసాం కదా, ఇప్పుడైతే సూప్లోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ అట్లా యాడ్ చేశాను. చెక్ చేసి మళ్ళీ ఒకసారి కొంచెం తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం కలిసేలాగా మళ్ళీ తిప్పేసుకోండి. ఫైనల్గా అయితే మన వెజిటబుల్స్ అన్నీ కుక్ అవుతున్నాయి. సో అంతే అనమాట. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి మీరేం డిష్ ప్రిపేర్ చేశారో నాకు కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ కర్రీ అయితే కుక్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు సూప్లోకి సరిపడా కారం యాడ్ చేస్తున్నాను. నేనైతే ఒక 2 టీ స్పూన్స్ అలా యాడ్ చేశాను. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని. లిక్విడ్ లాగా ఉంటుంది కదా, మరీ చప్పచప్పగా ఉంటుంది, అందుకోసం కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్ సరిపడా యాడ్ చేసుకోండి. ఫైనల్గా అయితే సిమ్లో పెట్టేసి ఒక 5 minutes అలా ఉంచండి. కారం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది సూపు. మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వీటికి లైట్గా ఘాట్లు పెట్టేసుకొని ఇవి కూడా సూప్లో యాడ్ చేసుకోండి. సూప్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఫస్టే యాడ్ చేస్తే బ్రేక్ అవుతాయి ఎగ్స్, సో దానికోసం నేనైతే ఇప్పుడు యాడ్ చేశాను. మీకు ఈ డిష్ నచ్చితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్. మన ఛానల్కి 60 సబ్స్క్రైబర్స్ అలా అయ్యారు కదా, సో దానికోసం నేనైతే లైవ్ పెడదాం అనుకుంటున్నాను. ఈరోజు 6 or 6:30కి అట్లా లైవ్ స్టార్ట్ చేస్తానన్నమాట. మీ అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ నేను లైవ్ పెట్టగానే లైవ్లో జాయిన్ అవ్వండి. మీకైతే నోటిఫికేషన్ వస్తుంది స్క్రీన్ మీద లైవ్ అని చెప్పేసి. మీరు వెంటనే లైవ్లో జాయిన్ అయిపోవచ్చు. అక్కడ మీరు కర్రీస్ గురించి కానీ ఏదైనా డిషెస్ గురించి మీరు లైవ్లో కామెంట్ చేయొచ్చు. ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు చాట్ చేసి, ఓకేనా. కంపల్సరీగా లైవ్కి అందరూ జాయిన్ అవ్వండి. మీతో కొంచెం మాట్లాడాలి అనిపించి నేను లైవ్ స్టార్ట్ చేస్తున్నాను. సో అంతే, ఇంకేమీ లేదు. ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఒకసారి మనం మూత ఓపెన్ చేసేసి ఎంతవరకు కుక్ అయిందో చెక్ చేద్దాం. నేను వేసిన సాల్ట్ కారం అన్నీ
పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇలా వాటర్గా ఉంది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం దగ్గరకు అవుతుంది, మరి వాటర్ లాగా లేకుండా. చూడండి, ఈ గుత్తి వంకాయ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది సూప్లో. ఎప్పుడు మసాలా గుత్తి వంకాయ కాకుండా ఇలా కూడా సూప్లో యాడ్ చేసుకోండి, హెల్త్కి మంచిదన్నమాట. ఇంతేనండి, సింపుల్గా మన వెజిటేబుల్స్ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు మనం ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఫైనల్గా అయితే మన కర్రీ కంప్లీట్ అయిపోయింది. నేనైతే సాల్ట్ చెక్ చేశాను, సూపర్ అంటే సూపర్ టేస్టీగా కుదిరింది. ఇప్పుడు మనం వేడి వేడి రైస్లో ఈ కొంచెం సూప్తో సర్వ్ చేసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నేనైతే ఇప్పుడు రైస్ పెట్టేసుకున్నాను హాట్గా. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న సూప్ ఉంది కదా, వెజిటబుల్స్ సూపు, అదే ఎగ్ గుత్తి వంకాయ సూపు, నేను ఇలా రైస్ మీద పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు ఫ్రైలే కాకుండా ఒకసారి ఇలా లిక్విడ్లో ఉన్న కర్రీస్ కూడా తినండి, హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఈ సూప్లోకి అయితే సైడ్ మంచింగ్ కోసం అప్పడాలు అలా ఫ్రై చేశాను అనమాట. అవి కూడా పెట్టేసుకొని ఫైనల్గా మా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. మీరందరూ తిన్నారా? ఓకే, మీకు ఈ డిష్ నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి, ఓకేనా. మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాష్ చేసి పెట్టుకున్న గిన్నెలు ఉన్నాయి కదా, ఇవన్నీ సర్దేశాను. ఈలోపు మా హస్బెండ్ ఏమో మటన్ తీసుకొచ్చారు. ఇప్పుడు నేనైతే మళ్ళీ నైట్ బిర్యానీ వండుతున్నాను, మటన్ బిర్యానీ. ఆల్రెడీ నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను అనమాట, బగారా రైస్ విత్ మటన్ కర్రీ అని. మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఉంటుంది రెసిపీ అనేది. వీడియో అనేది లెంతీగా ఉంటుందని నేను యాడ్ చేయలేదు, ఆల్రెడీ నేను ఛానల్లో చేసి పెట్టాను కదా. సేమ్ అలానే ఆల్మోస్ట్ ఎక్కువ శాతం నేను అలానే చేస్తూ ఉంటాను. ఏదైనా వెరైటీగా ట్రై చేసినప్పుడు లేదా దమ్ బిర్యానీ అలా చేస్తున్నప్పుడు నేను మీకు వీడియో పెడతాను. నేనేమో ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, మధ్య మధ్యలో అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకోసం సౌండ్స్ వస్తున్నాయి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కంపల్సరీగా చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజిటేబుల్ సూప్ మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈరోజు ఈవినింగ్ లైవ్కి కంపల్సరీగా జాయిన్ అవ్వండి, ఓకేనా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.